ఓం నమో శ్రీ వెంకటేశ్వర. ఈరోజు మీకు చెప్పబోయే కథ తులసి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి కథ. ఒక సమయంలో తులసీదేవి విష్ణు స్వామిపై అత్యంత భక్తి కలిగిన పవిత్ర దేవిగా ఉండేది. ఆమె హృదయంలో ఎప్పుడు స్వామి పేరు జపం ఉంటుంది. ఆమె భక్తి చూసి విష్ణుదేవుడు చాలా సంతోషం పొందారు. కలియుగంలో విష్ణు స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామిగా తిరుమలారు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు తులసీదేవి కూడా తిరుమలకి వచ్చి స్వామి సేవలో నిలిచింది అని పురాణాలు చెప్తాయి. ఆమె స్వామి వారి పాదాల దగ్గర నిత్యం వస్తుందని నమ్మకం. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి దళతో పూజ చేస్తారు. తులసి లేకుండా స్వామి పూజ పూర్తి కాదని అందరూ నమ్ముతారు. తులసి ఆకులు స్వామికి చాలా ఇష్టం. భక్తులు తులసితో మాల తయారు చేసి స్వామికి అర్పిస్తారు. ఒక రోజు ఒక భక్తుడు తులసి దళతో చిన్న పూజ చేస్తాడు. ఆయన దగ్గర పెద్ద సంపాదన ఏం లేదు, కానీ నిజమైన భక్తి ఉంది. స్వామి ఆ భక్తిని చూసి సంతోషంతో ఆ భక్తుని కష్టాలు తగ్గించాయి. ఆయన జీవితంలో సంతోషం ఇచ్చారు. అప్పటి నుండి తులసిని స్వామి వారి ప్రియమైన పుష్పం అని పిలుస్తారు. తులసితో చేసిన పూజ శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రియం. తులసి ఇంట్లో ఉంటే దైవిక రక్ష, శాంతి మరియు ఐశ్వర్యం వస్తాయని నమ్మకం. ఇది తులసి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి మధ్య ఉన్న పవిత్ర భక్తి కథ. గోవింద గోవింద.